రాష్ట్ర వ్యాప్తంగా 39 పట్టణాల్లో తాగునీటికి ఇబ్బంది ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. 6 చోట్ల ప్రస్తుతం 3 రోజులకోసారి నీరు అందిస్తున్నారు. ఈ వేసవిలో తాగునీటి ఇబ్బందులను అధిగమించాలంటే సుమారు 40 కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా వేశారు. దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను పురపాలక శాఖ ప్రభుత్వానికి పంపించింది. వేసవిలో 39 పుర, నగరపాలక సంస్థల్లో తాగునీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. విశాఖపట్నం సర్కిల్లో అత్యధికంగా 7 చోట్ల సమస్య ఉంటుందని గుర్తించారు. బోర్లు, పాడైన పైపులైన్ల రిపేర్లు, అద్దెకు ట్యాంకర్ల సరఫరా, ఇతరత్రా పనులకు 39.50 కోట్లు అవసరమని ప్రభుత్వానికి పురపాలక శాఖ నివేదించింది. పట్టణాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం ఎన్ని చోట్ల నిత్యం నీరు సరఫరా చేస్తున్నారు, వచ్చే 2-3 నెలల్లో ఎన్ని ప్రాంతాల్లో నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉంటుందన్న వివరాల్ని నివేదికలో పేర్కొన్నారు. 27 పుర, నగరపాలక సంస్థల్లో ప్రస్తుతం నిత్యం 2 సార్లు నీరు సరఫరా చేస్తున్నారు. 53 చోట్ల రోజుకోసారి, మరో 37 చోట్ల 2 రోజులకోసారి నీరందిస్తున్నట్లు పురపాలక శాఖ తెలిపింది. ఒంగోలు, మార్కాపురం, పొదిలి, పలమనేరు, బద్వేల్, గుత్తిలో నీటి లభ్యత తగ్గి ప్రస్తుతం 3 రోజులకోసారి నీటిని ప్రజలకు సరఫరా చేస్తున్నట్లు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో అధికారులు పేర్కొన్నారు. వీటిలో ట్యాంకర్లతో నీటి సరఫరా అనివార్యమని పేర్కొన్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల ట్యాంకర్లు తిప్పుతున్నట్లు వివరించారు. వేసవిలో ఈదురుగాలులు, ఇతరత్రా కారణాలతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే నీటి పంపింగ్కు ఇబ్బంది లేకుండా జనరేటర్లను అద్దెకు తీసుకుని హెడ్ వాటర్ వర్క్స్ లో వినియోగించేలా కమిషనర్లకు ఆదేశాలిచ్చినట్లు పురపాలక శాఖ పేర్కొంది. విద్యుత్ సరఫరాకు ఇబ్బంది లేకుండా డిస్కంల అధికారులతో సమన్వయం చేసుకుంటున్నట్లు తెలిపింది. తాగునీటి సరఫరాను రోజూ కమిషనర్లు సమీక్షించడం, ఇందుకు సంబంధించి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని సూచించినట్లు ప్రభుత్వానికి తెలిపింది. నీటిలో నాణ్యతా ప్రమాణాలు విధిగా పాటించేలా చూడాలని కమిషనర్లను కోరినట్లు పేర్కొంది.